Hi guys, this is Venkat. I am from Learn English with Venkat YouTube ఛానల్. మనం గ్రామర్ అవసరం లేకుండా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు అనే సిరీస్లో భాగంగా గత కొన్ని వీడియో లెసన్స్ నుంచి హెల్పింగ్ అప్స్ గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ వీడియో లెసన్లో కెన్ అనే హెల్పింగ్ అప్ గురించి డీటెయిల్గా మనం తెలుసుకోబోతున్నాం. ఈ కెన్ అనే హెల్పింగ్ అప్ యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, అలాగే ఈ కెన్ని మనం ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తూ ఉంటాం, అలాగే దాని యొక్క ఉపయోగాలు ఏంటి, అలాగే స్టేట్మెంట్స్లో క్వశ్చన్స్లో ఈ కెన్ని మనం ఎలా యూజ్ చేస్తుంటాం అనే విషయాలన్నీ కూడా మీకు డీటెయిల్గా తెలుగు ఎగ్జాంపుల్స్తో చాలా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో లెసన్ ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ. మీరు ఈ ఛానల్ చూడడం కొత్త అయితే లేదా మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడమే మీ లక్ష్యం అయినట్లయితే ఖచ్చితంగా లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందులో వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. మీరు అలా చేయడం వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే నేను మరికొంత మంచి నాలెడ్జ్ మీకు ఇంగ్లీష్ మీద ఇవ్వడానికి వీలవుతుంది. తద్వారా మీరు చాలా త్వరగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, మనం కెన్ ప్రధానంగా ప్రెజెంట్ లేదా ఫ్యూచర్లో యూజ్ చేస్తుంటాం. ఇన్ జనరల్గా కెన్ని ఏదైనా కెపాసిటీ, క్యాపబిలిటీ అలాగే స్కిల్ని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో వాడుతూ ఉంటాం. ఇంగ్లీష్లో ఈ కెన్ని ప్రధానంగా 3 స్ట్రక్చర్స్లో మనం వాడుతూ ఉంటాం. ఫస్ట్ వన్ కెన్ ప్లస్ V1. V1 అంటే ఏదైనా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. కెన్ ప్లస్ V1ని ఎవరైనా ఏదైనా చేయగలరు, వారికి చేయగలిగే సామర్థ్యం ఉందని చెప్పేటప్పుడు ఈ కెన్ ప్లస్ V1ని మనం యూజ్ చేస్తుంటాం. టేక్ ఏ లుక్ ఎట్ ఎగ్జాంపుల్. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. చూడండి, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, అంటే నాకు ఇంగ్లీష్ మాట్లాడగలిగే సామర్థ్యం అని చెప్పి దీని యొక్క అర్థం. ఇక్కడ కెన్ తర్వాత స్పీక్ అనే V1ని యూజ్ చేస్తాం. స్పీక్ అనే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సెకండ్ వన్ కెన్ బి. బి అంటే ఉండుట, కెన్ బి అంటే ఎవరైనా ఏదైనా ఉండగలుగుట, వారికి ఉండగలిగే సామర్థ్యం ఉండని చెప్పేటప్పుడు ఇలా కెన్ బి యూజ్ చేస్తుంటాం. చూడండి, ఈ కెన్ బి దేర్, అతను అక్కడ ఉండగలడు అంటే అతను అక్కడ ఉండగలిగే సామర్థ్యం ఉందని చెప్పి దీని యొక్క అర్థం. థర్డ్ వన్ కెన్ బి V3. దిస్ ఈజ్ ద పాసివ్ వాయిస్. పాసివ్ వాయిస్లు ఎప్పుడు కూడా మనం బి తర్వాత V3ని యూజ్ చేస్తుంది. V3 అంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. చూడండి, ద వర్క్ కెన్ బి కంప్లీటెడ్ సూన్. ఆ వర్క్ తొందరలోనే పూర్తి చేయగలగబడుతుంది. అయితే మనం ట్రూ ట్రాన్స్లేట్ చేసినట్లయితే ఆ పని త్వరలోనే పూర్తి చేయబడుతుందని చెప్పి అర్థం రావడం జరుగుతుంది. అలాగే కెన్ బి ఇంగ్ అనే ఎక్స్ప్రెషన్ కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. అది చాలా తక్కువగా, అంతే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అకేషన్స్లో ఈ కెన్ బి ఇంగ్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, దే కెన్ బి కమింగ్. దే కెన్ బి కమింగ్ అంటే వాళ్ళు రాగలుగుతూ ఉంటారు. అలాగే దే కెన్ బి డూయింగ్, వాళ్ళు చేయగలుగుతూ ఉంటారని చెప్పి చాలా తక్కువ సందర్భాల్లో మనం ఈ కెన్ బి ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తూ ఉంటాం ఇంగ్లీష్లో. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కెన్ని స్టేట్మెంట్స్లో క్వశ్చన్స్లో ఏ విధంగా యూజ్ చేస్తారనే విషయాన్ని ఎగ్జాంపుల్స్తో తెలుసుకోబోతున్నాం. ఐ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ అర్థం చేసుకోగలను. ఇక్కడ చూడండి, కెన్ అండర్స్టాండ్. కెన్ తర్వాత ఇక్కడ అండర్స్టాండ్ అనే వెబ్ని మనం యూజ్ చేయడం జరిగింది. ఐ కాంట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ అర్థం చేసుకోలేను, అది నెగిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు క్వశ్చన్లో నేను ఇంగ్లీష్ అర్థం చేసుకోగలనా అని అడగడానికి మనం సింపుల్గా కెన్ ఐ అండర్స్టాండ్ ఇంగ్లీష్ అని చెప్పి అనవలసి ఉంటుంది. స్టార్టింగ్లో కెన్ వచ్చిన తర్వాత ఐ వచ్చిన తర్వాత అండర్స్టాండ్ రావాల్సి ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్, కాంట్ ఐ అండర్స్టాండ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ అర్థం చేసుకోలేనా. ఈ విధంగా మనం స్టేట్మెంట్స్ అలాగే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం. ఇప్పుడు HAW వర్డ్స్తో కెన్ని ఎలా యూజ్ చేస్తారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, హౌ కెన్ ఐ అండర్స్టాండ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ ఎలా అర్థం చేసుకోగలను. హౌ అంటే ఎలా, నేను ఎలా అర్థం చేసుకోగలను. హౌ కెన్ ఐ అండర్స్టాండ్ ఇంగ్లీష్. వై కాంట్ ఐ అండర్స్టాండ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ ఎందుకు అర్థం చేసుకోలేను. ఇక్కడ వై అంటే ఎందుకు. వై కాంట్ ఐ, చూసుకోండి, ఇక్కడ అర్థం చేసుకోలేను అన్నాం, నెగిటివ్ అన్నాం, కాబట్టి ఇక్కడ వై కాంట్ ఐ యూజ్ చేసి వచ్చింది. నెక్స్ట్, వాట్ కెన్ ఐ డూ నౌ. నేను ఇప్పుడు ఏం చేయగలను. గలను అన్నానికి మనం ఇలా కెన్ యూజ్ చేస్తాం. వేర్ కెన్ హీ గో సడన్లీ. ఒక్కసారిగా అతను ఎక్కడికి వెళ్ళగలడు. ఇక్కడ చూడండి, ఈ HAW వర్డ్స్ తర్వాత కెన్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ రావడం జరుగుతుంది అన్ని సెంటెన్స్లో. అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్, హౌ లాంగ్ కెన్ దే గో. వాళ్ళు ఎంత దూరం వెళ్ళగలరు. హౌ లాంగ్ తర్వాత కెన్ యూజ్ చేసిన తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ వెర్బ్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, విత్ హూమ్ కెన్ హీ బీ. అతను ఎవరితో ఉండగలడు. విత్ హూమ్ అంటే ఎవరితో. లేదా హౌ కెన్ హీ బీ, అతను ఎలా ఉండగలడు. హౌ కెన్ హీ బీ ఇలా. నెక్స్ట్, హూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ హియర్. ఇక్కడ ఎవరు ఇంగ్లీష్ మాట్లాడగలరు అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఎవరు ఇంగ్లీష్ మాట్లాడగలిగే నైపుణ్యం ఉంది, కెపాసిటీ ఉందని చెప్పి ఇలా మనం HAWస్తో కూడా చాలా సింపుల్గా కెన్తో మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు.
ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కెన్ యొక్క ఉపయోగాలని ఈ డయాగ్రామ్ సాయంతో చాలా సింపుల్గా మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ యూజ్ ఆఫ్ కెన్ ఈజ్ ఎబిలిటీ, కెపాసిటీ. ఏదైనా సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని, కెపాసిటీని చెప్పేటప్పుడు మనం కెన్ యూజ్ చేస్తుంటాం. హీ కెన్ డ్యాన్స్ వెల్, అతను డ్యాన్స్ బాగా చేయగలడు. షీ కెన్ టీచ్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ బోధించగలదని ఇలా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని, కెపాసిటీని మనం కెన్తో ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ ప్రాబిలిటీ. ప్రాబిలిటీ అంటే ఏదైనా జరిగే అవకాశం. చూడండి, అంటే ఇక్కడ జరిగే అవకాశం, జరగకుండా ఉండే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది ప్రాబిలిటీ అంటే. హీ కెన్ హ్యాండిల్ ద సిచ్యుయేషన్, అతను ఆ సిచ్యుయేషన్ హ్యాండిల్ చేయవచ్చు, చేయగలడు. అంటే ఇక్కడ చేయవచ్చు, చేయగలడని మీనింగ్స్ రెండు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. షీ కెన్ జాయిన్ ద క్లాస్, ఆమె క్లాస్కి జాయిన్ కాగలదు. దే కెన్ బి ప్రెజెంట్, వాళ్ళు అక్కడ ప్రెజెంట్ అవ్వగలరు, ప్రెజెంట్ కాగలరు, ప్రెజెంట్ కావచ్చు అని చెప్పి ఇలా మనం ప్రాబిలిటీని కెన్తో చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఆస్కింగ్ పర్మిషన్. ఐ విల్తో, ఎక్కువగా ఐ విల్తో మనం ఏదైనా పర్మిషన్ అడిగేటప్పుడు కెన్ని యూజ్ చేస్తుంటాం. అయితే ప్రధానంగా మనకి బాగా చనువున్న వ్యక్తులతో, అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో ఎక్కువగా ఈ కెన్ అనేది మనం వాడుతూ ఉంటాం పర్మిషన్ అడిగేటప్పుడు. చూడండి, కెన్ ఐ వెయిట్ హియర్, నేను ఇక్కడ వెయిట్ చేయగలనా అంటే ఇక్కడ వెయిట్ చేయొచ్చు అని చెప్పి దాని యొక్క అర్థం. అలాగే కెన్ వీ యూజ్ యువర్ కార్ వన్స్, మీ కారు ఒకసారి వాడుకోవచ్చా అంటే వాడుకోగలనా అని చెప్పి అర్థం కెన్ ఉంటే, కానీ వాడుకోవచ్చు అని చెప్పి మనం ఈ విధంగా దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ పర్మిషన్ అడగడానికి మనం ఇలా కెన్ యూజ్ చేస్తాం, ఆ పర్మిషన్ ఇవ్వడానికి కూడా మనం కెన్ యూజ్ చేయొచ్చు, అలాగే ఆ పర్మిషన్ వద్దనడానికి కూడా మనం కెన్ యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, కెన్ వీ యూజ్ యువర్ కార్ వన్స్, మీ కారు వాడొచ్చాను అనుకోండి, అప్పుడు మనం పర్మిషన్ ఇవ్వాలనుకున్నాం అనుకోండి, ఈ విధంగా చెప్పొచ్చు, ఎస్ యూ కెన్, పాజిటివ్గా మనం రెస్పాండ్ అయితే. అలా కాకుండా మనం నెగిటివ్గా రెస్పాండ్ అయితే, అంటే మనకి ఆ పర్మిషన్ ఇచ్చే ఉద్దేశం లేదు, అప్పుడు ఎలా చెప్పాలి, నో యూ కాంట్ అని చెప్పాలి. అంటే ఇక్కడ పర్మిషన్ అడగడానికి, ఇవ్వడానికి, నిరాకరించడానికి కూడా మనం కెన్ని యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్ ఇంపాసిబిలిటీ, అంటే ఏదైనా జరగకుండా ఉండే అవకాశం. చూడండి, హీ కాంట్ డూ ఇట్, అతను అది చేయలేడు, అంటే అతను అది చేయగలిగే అవకాశం లేదని చెప్పి ఇలా చెప్తున్నాం. నెక్స్ట్ వన్ షీ కాంట్ గో నౌ, ఆమె ఇప్పుడు వెళ్ళలేదు, వెళ్ళే అవకాశం లేదని చెప్పి ఇలా ఇంపాసిబిలిటీని చెప్పేటప్పుడు కెన్ వాడుతుంటాం. నెక్స్ట్ యూస్ ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పి మనం చెప్పేటప్పుడు కాంట్తో మనం ప్రొహిబిషన్ కూడా యూజ్ చేస్తుంటాం. నెగిటివ్ చూడండి, యూ కాంట్ స్మోక్ హియర్, నువ్వు ఇక్కడ స్మోక్ చేయకూడదు, నువ్వు ఇక్కడ స్మోక్ చేయరాదని చెప్పి ఇలా మనం ప్రొహిబిట్ చేస్తున్నాం ఆ యాక్షన్ని. అలాగే యూ కాంట్ ఎంటర్ వితౌట్ పర్మిషన్, పర్మిషన్ లేకుండా నువ్వు ఇక్కడికి ఎంటర్ కాకూడదని చెప్పి ఇలా మనం ఆర్డర్స్, అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు మనం కెన్ని యూజ్ చేయొచ్చు. అది ఎక్కువగా ఇక్కడ నెగిటివ్లో వాడుతూ ఉంటాం. లాస్ట్ వన్ ప్రిడిక్షన్ అండ్ గెస్సింగ్. ప్రిడిక్షన్ అండ్ గెస్సింగ్ అంటే ఏదైనా మనం ఊహించి అలా ఉండొచ్చు, అంత ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అని చెప్పి మనం ఏదైనా ఊహించి గెస్సింగ్ చేసి చెప్పేటప్పుడు కూడా మనం కెన్ని యూజ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్, ఇట్స్ కాస్ట్ కెన్ బి 1 lakh, దాని యొక్క ఖరీదేమో 1 lakh ఉండొచ్చు, 1,00,000 వరకు దాని యొక్క ఖరీదు ఉండొచ్చు చెప్పి ఇలా మనం ఊహించి చెప్తున్నాం. నెక్స్ట్ వన్ దేర్ కెన్ బి హెవీ ట్రాఫిక్, అక్కడ హెవీ ట్రాఫిక్ ఉండొచ్చు, అంటే అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఈ సమయంలో ఉండొచ్చు అని చెప్పి మనం ఏదైనా ఊహించి గెస్సింగ్ చేసి ఇలా చెప్పేటప్పుడు కూడా మనం కెన్ని యూజ్ చేస్తూ ఉంటాం.